హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా హెల్తీ అండి. డైజెషన్ పర్పస్ బాగా పనికొస్తది. మోకాళ్ళ నొప్పులున్న తగ్గుతదనమాట. బోన్స్‌కి చాలా స్ట్రెంగ్తీ అనమాట ఇది. అలాగే చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఆకలి వేయట్లేదు అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా! అలా ఇది తినడం వల్ల చాలా ఆకలి కూడా వేస్తదనమాట. చాలా చాలా హెల్తీ రెసిపీ. ఇది మామూలుగా ఇండ్లల్లో కూడా మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇది మామూలుగా అడవుల్లో అలా పొలాల గట్ల దగ్గర అలా దొరకతదనమాట. చాలా హెల్తీ రెసిపీ అండి. అట్‌లీస్ట్ దొరికితే వీక్లీ వన్స్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిదనమాట. దొరికితే మీరు కూడా ట్రై చేసుకోండి. దీని ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్, చాలా హెల్తీ ప్రాసెస్ అనమాట. ఎలాగో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఇంచుతున్నాను కదా! అలాగా లేతగా ఉండాలనమాట. ముదురువి ఉండకూడదు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నేను ఒకటి కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే సైడ్‌లలో ఉన్నటువంటివి ఇలా ఓపెన్ అవుతుందనమాట నారలాగా. వాటన్నిటిని రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలనమాట. దాని పర్పస్ కోసం నేను ఇంకా చూడండి ఇక్కడ ఏమేమి తీసుకున్నానని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, ఉడిద్ దాల్ ఇవేనండి ప్రాసెస్. ఇంకెక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా చింతపండు ఉంటే సరిపోతుందనమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలనమాట. మామూలుగా కొంతమంది ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేస్తూ ఉంటారు. నేను ఆయిల్‌లో చేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా నల్లేరు, వీటన్నిటిని కూడా అందులోకి వేసేయాలి. వేసిన తర్వాత ఇవి బాగా మగ్గించాలండి. దాదాపు 5 మినిట్స్ అయినా పడుతుంది ఈజీగా. ఈ కలర్ వచ్చేసేయాలి. ఇవి మగ్గించిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందాక చూపించాను కదా ఏమేం కావాలి అనేసి, అవన్నీ కూడా మళ్ళీ మనం ఆయిల్‌లో ఇవన్నీ వేసేసుకొని ఆయిల్‌లోనే మగ్గించుకోవాలన్నమాట. ఈ పచ్చడి దాదాపు 3-4 డేస్ అయినా ఏమీ కాదండి. చాలా చాలా బావుంటదనమాట. రైస్‌లో కానీ, సంగట్లోకి కానీ, లేదా టిఫిన్ ఐటెంలోకి దేంట్లో అయినా సరే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మరీ ఎక్కువ మగ్గించకూడదనమాట. లైట్‌గానే వేయించుకోవాలి. జస్ట్ ఉడిద్దాలు మనకు కాలితే సరిపోతుందనమాట. ఇక్కడ చూడొచ్చు వాటన్నిటిని నేను మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. ఫస్ట్ ఇవన్నీ వేసి మిక్సీ జార్ పట్టించుకున్న తర్వాత ఇవన్నీ కూడా చింతపండు చెప్పాను కదా ఇందాక, కొద్దిగా చింతపండు ఉంటే సరిపోతుంది. ఆ చింతపండు కూడా అందులోకి వేసేసి, ఆ నల్లేరు కూడా వేసేసి మిక్సీ జార్ పట్టించుకుంటున్నాననమాట. ఇక్కడ ఫైనల్‌గా నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్ కచ్చా పచ్చా ఉంటే బావుంటుందనమాట. చూడొచ్చు ఎంత బావుందో. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దొరికితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.